నమస్కారం, చిక్కోలు హృదయ స్పందన న్యూస్ కి స్వాగతం. నేను సతీష్. ముందుగా వార్తలను వివరాలు చూద్దాం. బదిరులతో సంభాషణలకు ఉపయోగపడే పైన్ లాంగ్వేజ్ ప్రతి ఒక్కరూ నేర్చుకోవాలని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు సూచించారు. శనివారం ఆయన సైన్ లాంగ్వేజ్కు సంబంధించిన గోడపత్రికను ఆవిష్కరించారు. ఇంగ్లీష్ అక్షరాలు ఏ నుంచి జెడ్ వరకు చేతి సంజ్ఞల రూపంలో రూపొందించే ఈ పోస్టర్ విడుదల కార్యక్రమంలో ప్రముఖులు పాల్గొన్నారు. ఇందులో ఏ అక్షరాన్ని మంత్రి స్వయంగా చూపించే చిత్రాన్ని కూడా పొందుపరిచారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ సైన్ లాంగ్వేజ్ నేర్చుకోవడం ద్వారా బదిరులతో సంబంధాలు మెరుగుపడతాయని, అత్యవసర పరిస్థితుల్లో కూడా ఉపయోగపడుతుందని తెలిపారు. వారికి మనం తోడుందామనే భరోసా కల్పించాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా బదిరుల అసోసియేషన్ ప్రతినిధులు మంత్రిని కలిసి ఉపాధి, గృహాలు, లోన్ల సమస్యలపై వినతి పత్రాన్ని అందజేశారు. కార్యక్రమంలో అసోసియేషన్ అడ్వైజర్ నర్మదా, ప్రతినిధులు సురేష్, దేవి, కిరణ్, ప్రసాద్, దివ్య తదితరులు పాల్గొన్నారు. అరసవల్లి ప్రత్యక్ష దైవం శ్రీ సూర్యనారాయణ స్వామి వారిని దర్శించుకునేందుకు దూరభారాల నుంచి భక్తులు ఈ రోజు తరలివచ్చారు. దూరభారాల నుంచి విచ్చేసిన భక్తులు స్థానిక భక్తుల దర్శనార్థం ఆలయ అధికారులు క్యూ లైన్లు ఏర్పాటు చేయగా క్యూ లైన్ల గుండా భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. భక్తులు ముందుగా ఇంద్రపుష్కరిణి ప్రాంతంలో ఏర్పాటు చేసిన గదుల్లో స్నానమాచరించి స్వామివారికి మొక్కులు చెల్లించుకున్న అనంతరం స్వామివారిని దర్శించుకుని తీర్థప్రసాదాలను స్వీకరించారు. అలాగే ఆలయ అనివెట్టి మండపంలో సామూహిక సూర్య నమస్కారాల కార్యక్రమాన్ని అర్చకులు నిర్వహించారు. ఆలయ ప్రాంగణంలో దర్శనం అనంతరం తిరిగి వెళ్లే భక్తులకు ఆలయ అధికారులు ఉచితంగా ప్రసాదాన్ని అందజేస్తున్నారు. ప్రతిరోజు ఆలయ ప్రాంగణంలో జరిగే అన్న ప్రసాద వితరణ కార్యక్రమంలో ఈ రోజు కూడా నిర్వహించారు. ఆలయ ప్రాంగణమంతా భక్తులతో కిటకిటలాడగా భక్తులకు అన్ని ఏర్పాట్లను అధికారులు ఏర్పాటు చేశారు. ఆలయ కార్యనిర్వహణాధికారి కేఎన్విడి ప్రసాద్ మాట్లాడుతూ భక్తులకు స్వామివారి దర్శనం సులభతరంగా ఉండేందుకు చర్యలు చేపడుతున్నట్లు చెప్పారు. భక్తులకు మరింత సౌకర్యాలను కల్పించేందుకు కృషి చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ రోజు స్వామివారికి వచ్చిన ఆదాయ వివరాలను ఆయన ఒక ప్రకటనలో వెల్లడించారు. పొన్నాడ వంతెన దరిలో గల ఇస్కాన్ ఆలయంలో ఈ రోజు భజన, సత్సంగం, అన్నదాన కార్యక్రమం జరిగింది. ఇస్కాన్ మందిరంలోని సమావేశ మందిరంలో ఈ రోజు ఆలయ నిర్వాహకులు లక్ష్మీపతి గౌరీదాస్ ఆధ్యాత్మిక ప్రవచనాన్ని భక్తులకు అందజేశారు. భక్తులు భక్తి శ్రద్ధలతో లక్ష్మీపతి గౌరీదాస్ చెప్పిన ప్రవచనాన్ని ఆలకించారు. కలియుగంలో భగవన్ నామస్మరణతోనే భవబంధాలను తొలగించుకోవచ్చునని చెప్పారు. అనంతరం భజన కార్యక్రమం జరగగా స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. భజన కార్యక్రమం అయ్యాక భక్తులకు అన్నప్రసాదాన్ని ఇస్కాన్ మందిర నిర్వాహకులు అందజేశారు. 2023లో పార్టీలకు అతీతంగా పార్లమెంటు సభ్యులంతా కలిసి నారీ శక్తి వందన్ అభియానానికి మద్దతు పలికారని బీజేపీ మహిళా మోర్చా అధ్యక్షురాలు పైడి సింధూర తెలిపారు. ఆదివారం శ్రీకాకుళం నగరంలో కూటమి మహిళలతో నిర్వహించిన సమావేశంలో ఆమె మాట్లాడుతూ మహిళలకు రాజకీయాల్లో భాగస్వామ్యం పెంచే దిశగా ప్రధాని నరేంద్ర మోడీ తీసుకువచ్చిన కీలక నిర్ణయం నారీ శక్తి వందన్ అధినియమని చెప్పారు. 2029 ఎన్నికల నుంచి 33% మహిళా రిజర్వేషన్లు అమలు చేయాలనే లక్ష్యంతో పార్లమెంటులో చేపట్టనున్న సవరణకు ఎంపీల మద్దతు ఇవ్వాలని ప్రధాని పిలుపునిచ్చినట్లు చెప్పారు. పార్లమెంట్లో జరగబోయే చర్చ ప్రజాస్వామ్యాన్ని మరింత బలోపేతం చేస్తుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు, మహిళా మోర్చా సభ్యులు పాల్గొన్నారు. ఇండియన్ ఆర్మీలో విశిష్ట సేవలు అందించిన రిటైర్డ్ సైనికుడు పిరియా జగన్మోహన్ రావుకు వారి స్వగ్రామంలో ఘన అభినందన సభ రవితేజ డెవలపర్స్ చైర్మన్ పోకతోట సింహాచలం ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా సింహాచలం మాట్లాడుతూ సైనికుల త్యాగాలతోనే దేశం సురక్షితంగా ఉంటుందని, జగన్మోహన్ రావు సేవలను యువతకు ఆదర్శనమని తెలిపారు. అనంతరం ఆయనను శాలువ, పుష్పగుచ్చంతో సన్మానించారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ టీడీపీ ఎస్సీ సెల్ జనరల్ సెక్రటరీ సవలాపురపు వెంకటరమణ మాదిగ మాట్లాడుతూ దేశానికి సేవ చేసిన సైనికులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా చూడడం సమాజం బాధ్యత అని అన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎక్స్ సర్వీస్మెన్లకు పూర్తి సహకారం అందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎక్స్ సర్వీస్మెన్ యూనియన్ సభ్యులు, గ్రామ పెద్దలు, ప్రజా ప్రతినిధులు, కుటుంబ సభ్యులు, స్థానికులు పాల్గొన్నారు. ప్రముఖ గాయని ఆశా భోంస్లే మరణ వార్త తనను తీవ్రంగా కలిచివేసిందని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు తెలిపారు. 8 దశాబ్దాల పాటు తన గాత్రంతో శ్రోతలను అపార ఆనందాన్ని పంచిన ఆమె తరతరాలకు గుర్తుండే గొంతుగా నిలిచారని కొనియాడారు. ఆమె మరణం సంగీత ప్రపంచానికి తీరని లోటని పేర్కొంటూ కుటుంబ సభ్యులు మరియు అభిమానులకు మంత్రి ప్రగాఢ సానుభూతిని ఆదివారం విడుదల చేసిన ఒక ప్రకటనలో పేర్కొన్నారు. జిల్లా పరిషత్తులో సోమవారం ప్రజా ఫిర్యాదుల నమోదు మరియు పరిష్కార వేదికతో పాటు భూ సమస్యలపై రెవెన్యూ క్లినిక్ నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుడర్కర్ తెలిపారు.
అర్జీదారులు తమ ఫిర్యాదులను నేరుగా కార్యక్రమంలో లేదా మీకోసం.ap.gov.in అనే వెబ్సైట్లో నమోదు చేసుకోవచ్చునని చెప్పారు. భూ సమస్యల పరిష్కారం కోసం ప్రత్యేకంగా రెవెన్యూ క్లినిక్ ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. అర్జీల స్థితి గురించి తెలుసుకోవడానికి 1100కు కాల్ చేయవచ్చునని, ఈ అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ కోరారు. శ్రీకాకుళం నగరంలోని ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శ్రీశైన సంఘం జిల్లా కార్యవర్గ సభ్యుల ప్రమాణ స్వీకార కార్యక్రమం ఆదివారం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో రాష్ట్ర సంఘం అధ్యక్షులుగా కోల బలరాం, ప్రధాన కార్యదర్శిగా గురు జగదీష్, కోశాధికారిగా బమ్మిడి రమణ ప్రమాణ స్వీకారం చేశారు. అలాగే జిల్లా సంఘం అధ్యక్షులుగా కైబాడి రాజు, ప్రధాన కార్యదర్శిగా దండాసి జ్యోతి భాస్కర్, కోశాధికారిగా బంటుపల్లి కోటేశ్వరరావు బాధ్యతలు స్వీకరించారు. కార్యక్రమంలో కేంద్ర సంఘం అధ్యక్షులు డిపి దేవ్, రాష్ట్ర నాయకులు వంగ మహేష్ దేవ్, కోలా బలరాం తదితరులు మాట్లాడుతూ శ్రీశైన కులస్తుల సమస్యలను ప్రస్తావించారు. శ్రీకాకుళం జిల్లాలో కల్లుగీత కార్మికులకు తాటి చెట్లు పెంచుకునేందుకు అసైన్డ్ భూములు కేటాయించాలని, ఆర్థిక సహాయం అందజేయాలని, శ్రీశైన కులాన్ని ఎంబీసీ జాబితాలో చేర్చాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా ప్రతి జిల్లాలో ఒక సామాజిక భవన నిర్మాణానికి స్థలాన్ని మంజూరు చేయాలని, గతంలో చెట్టుపై నుంచి పడిని మరణించిన గీత కార్మికుల కుటుంబాలకు వర్తించిన ఎక్స్గ్రేషియా జీవోలను పునరుద్ధరించాలని, శ్రీశైన జనాభాను ఖచ్చితంగా లెక్కించాలని కోరారు. ఈ కార్యక్రమంలో పూర్వ అధ్యక్షులు మెండలాల్ బహదూర్ శాస్త్రి, మండల మన్మథరావు, గుజ్జల శాంతిశ్వరరావు, ఉద్యోగుల సంఘం అధ్యక్షులు బాణాల కృష్ణారావు, విశాఖపట్నం అధ్యక్షులు పెంట వెంకట్రావు, తోట వాసుదేవరావు, గౌరవ అధ్యక్షులు దేవాడ మోహనరావు, కార్యదర్శి బైర్రెడ్డి శ్రీనివాసరావుతో పాటు రాష్ట్రంలోని వివిధ జిల్లాల ప్రతినిధులు పాల్గొన్నారు. సిఐటిఓ అనుబంధంగా పనిచేస్తున్న జై దుర్గా భవానీ వెల్డింగ్ వర్కర్స్ యూనియన్ ఇటీవల మృతి చెందిన కనకం శ్రీను కుటుంబానికి యూనియన్ తరఫున 10,000 రూపాయల ఆర్థిక సహాయం అందజేశారు. ఈ సహాయాన్ని శ్రీను భార్యకు యూనియన్ కమిటీ సభ్యుల సమక్షంలో అందజేశారు. ఈ కార్యక్రమంలో యూనియన్ నూతన కార్యవర్గ గౌరవ అధ్యక్షులు శెలపాక ఈశ్వర్ ప్రసాదరావు, అధ్యక్షులు ఎస్ భూషణ్, కార్యదర్శి డి శివప్రసాద్, కోశాధికారి ఎల్ రామకృష్ణ, ఉపాధ్యక్షులు ఎస్ శ్రీనివాసరావు, సేపాన శ్రీనివాస్, సభ్యులు ఎస్ వినోద్, వై అప్పారావు, ఎన్ వాసుదేవ్, టి జగన్ తదితరులు పాల్గొన్నారు. పలాస ఎయిర్పోర్టుకు సంబంధించి రైతులకు పూర్తి అవగాహన కల్పించాలని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుణెడ్కర్ అధికారులను ఆదేశించారు. శనివారం కలెక్టర్ కార్యాలయంలో జిల్లా ఎస్పీ కేవి మహేశ్వరరెడ్డి, జాయింట్ కలెక్టర్ ఫర్మాద్ అహ్మద్ ఖాన్తో కలిసి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సుమారు 50 మంది రైతులకు ఒక్కో విఆర్ఓలను నియమిస్తున్నట్లు చెప్పారు. ఆయా గ్రామాల్లో గ్రామ సభలు నిర్వహించి రైతుల సమస్యలను తెలుసుకుని పరిష్కరించాలని సూచించారు. గ్రామ సభల సమయంలో తహసీల్దార్లు, పోలీసులకు అవసరమైన సూచనలు జారీ చేశారు. విఆర్ఓల వారీగా రైతుల వివరాలు పూర్తి స్థాయిలో సిద్ధంగా ఉంచాలని కలెక్టర్ ఆదేశించారు. ఈ సమావేశంలో జిల్లా రెవెన్యూ అధికారి వి విశ్వేశ్వరరావు, పలాస ఆర్టీఓ ఆర్ అప్పలరాజు, డిఎస్పీ వివేకానంద, తహసీల్దార్లు, విఆర్ఓలు తదితరులు పాల్గొన్నారు. పశ్చిమాసియాలో ఇరాన్పై జరుగుతున్న యుద్ధాన్ని వెంటనే నిలిపివేయాలని శ్రీకాకుళం జిల్లా పౌర హక్కుల సంఘం డిమాండ్ చేసింది. నగరంలోని ఎన్డీఓ హోంలో నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో ప్రపంచ శాంతిని కోరుతూ తీర్మానాలు చేశారు. ఈ సమావేశానికి పౌర హక్కుల సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి పత్రి దానేష్ అధ్యక్షతన వహించారు. మానవ హక్కుల వేదిక రాష్ట్ర అధ్యక్షులు కెవి జగన్నాథరావు, అరుణోదయ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సన్నశెట్టి రాజశేఖర్, కుల నిర్మూలన పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షులు నిస్క కృష్ణయ్య, పీడీఎస్యు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మద్దిల వినోద్ కుమార్, సిపిఐ లిబరేషన్ నాయకులు మద్దిల రామారావు, సిఐటియు జిల్లా కార్యదర్శి సిహెచ్ అమ్మనాయుడు, ప్రజాతంత్ర ఉద్యమ నాయకుడు వెంకట్రావు తదితరులు ప్రసంగించారు. యుద్ధాలు మానవ జాతి మనుగడకు ప్రమాదకరమని, ప్రపంచ దేశాలు చర్చల ద్వారా సమస్యలను పరిష్కరించుకోవాలని సూచించారు. ఇరాన్పై అమెరికా, ఇజ్రాయెల్ చర్యలను ఖండిస్తూ యుద్ధం వల్ల ఆర్థిక నష్టాలు, ప్రాణ నష్టాలు పెరుగుతాయని పేర్కొన్నారు. ప్రపంచ శాంతి కోసం చర్చలకు అనుకూల వాతావరణం కల్పించాలని, దేశాలు పరస్పర గౌరవంతో సమస్యలను పరిష్కరించుకోవాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో స్వేచ్ఛ మహిళా సంఘం నాయకులు నాగమణి, భానుమతి, ఎంఎన్ఎస్ నాయకులు గీతారాణి, జోగారావు, దానయ్య, వైకుంఠరావు తదితరులు పాల్గొన్నారు. శ్రీకాకుళం జిల్లా శ్రీశైన సంఘం నూతన కార్యవర్గ సభ్యులు సన్మాన కార్యక్రమం ఆదివారం స్థానిక శ్రీ ఫంక్షన్ హాల్లో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నూతనంగా ఎన్నికైన కార్యవర్గ సభ్యులను ఘనంగా సత్కరించారు. జిల్లా శ్రీశైన సంఘం గౌరవ సలహాదారుడిగా మండల మన్మథరావు, అధ్యక్షులుగా కైబాడి రాజు, కార్యదర్శిగా దండాసి జ్యోతి భాస్కర్, సహాయ కార్యదర్శిగా లొట్టి సూరిబాబు బాధ్యతలను స్వీకరించారు. ఈ సందర్భంగా సంఘం నాయకులు మాట్లాడుతూ శ్రీశైన కులస్తుల అభివృద్ధి, సంక్షేమం కోసం నూతన కార్యవర్గం కృషి చేయాలని ఆకాంక్షించారు. జిల్లాలో సంఘాన్ని మరింత బలోపేతం చేసి సామాజికంగా మరియు ఆర్థికంగా ముందుకు తీసుకువెళ్లాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సంఘం సభ్యులు, నాయకులు, వివిధ ప్రాంతాల ప్రతినిధులు పాల్గొని
నూతన కార్యవర్గానికి అభినందనలు తెలియజేశారు. జలుబు, విష జ్వరాలను నివారించడంలో క్యారెట్ రసం ఎంతగానో ఉపయోగపడుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఆ వివరాలు ఏమిటో ఈరోజు ప్రసారమయ్యే ఆరోగ్యమే మహాభాగ్యంలో తెలుసుకుందాం. కూరగాయల్లో రసంలా పేరుకుని తాగే వాటితో క్యారెట్ ఒకటి. రక్తహీనత ఉన్నవారు క్యారెట్ రసంతో తేనె కలిపి సేవిస్తే మేలు చేకూరుతుంది, రక్తహీనత తగ్గిపోతుంది. క్యారెట్ రసం, టమోటా రసం, చీనీ పండ్ల రసాన్ని కలిపి కనీసం 25 గ్రాములు సేవించాలి. ఇలా 2 నెలల పాటు సేవిస్తే నోటి అల్సర్, ముఖంపై ముడతలు మాయం అవుతాయంటున్నారు వైద్యులు. నిద్రలేమితో బాధపడుతూ ఉంటే ప్రతిరోజు ఉదయం, సాయంత్రం 2 పూటలా క్యారెట్ రసాన్ని సేవించండి. దీంతో నిద్రలేమి సమస్య మట్టుమాయం అవుతుందని చెబుతున్నారు. క్యారెట్ రసాన్ని సేవిస్తూ ఉంటే ఉదర సంబంధిత రోగాలు, పిత్తం, కఫం, మలబద్ధకం దూరమవుతాయి. క్యారెట్ను ఉడకపెట్టండి. దానిని చల్లార్చిన తర్వాత 1 కప్పు రసంలో 1 చెంచా తేనెను కలిపి సేవించండి. దీంతో గుండెల్లో మంటగా ఉంటే అది మట్టుమాయం అవుతుందంటున్నారు వైద్యులు. క్యారెట్లో విటమిన్ ఏ కెరోటిన్ రూపంలో ఉంటుంది. క్యారెట్ రసం రోగనిరోధక శక్తిని పెంచుతుంది, అంటు వ్యాధులను దరిచేరకుండా కాపాడుతుంది, మొటిమలు రాకుండా అడ్డుకోవడంతో క్యారెట్ రసం సహాయపడుతుంది. క్లోరిన్, సల్ఫర్ క్యారెట్లు రసంలో ఉండటం వల్ల శరీరంలోని మలినాలు తొలగిపోతాయి. కాలేయం పనితీరుకు క్యారెట్ రసం దోహదపడుతుంది. ఎముకలు, కీళ్లు బలంగా ఉండేందుకు క్యారెట్ రసం తీసుకుంటూ ఉండాలి. సున్నం, భాస్వరం, మెగ్నీషియంలు క్యారెట్లు ఉంటాయి. ఎముకల బలానికి, గుండె కండరాల ఆరోగ్యానికి ఇవి సహాయపడతాయి. అలాగే మెగ్నీషియం వల్ల కొవ్వు పదార్థాలు సులభంగా జీర్ణమయ్యేందుకు దోహదం చేస్తాయి. ఈ వార్తల్లో మంచి మాటను విందాం, ఆచరిద్దాం. స్ఫూర్తిని కలిగించే మహనీయుల మాటల నుంచి ఈరోజు జీవనం, గమనం, గమ్యం. ఋషి చింతన. మీరు అద్దములో మీ ముఖం చూస్తే ఋషులు హృదయంలో పరమాత్మను అంతర్గతంగా చూస్తారు. చేతులతో చేసిన వారు చరిత్రలోనే మిగులుతారు. బుద్ధితో తపించేవారు సమాజంలో మసలుతారు. హృదయంలో నింపినవారు లోకంలో నిండుతారు. ఓం శ్రీ గాయత్ర్యై నమః. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. చూస్తూనే ఉండండి స్పందన న్యూస్, మీ మాటే మా బాట. స్పందన టీవీ ప్రేక్షకుల కోసం స్పందన న్యూస్ను యూట్యూబ్లో అందుబాటులో ఉంచడమైంది. SDV స్పేస్ స్పందన అని టైప్ చేసి మీకు అనుకూలమైన సమయాల్లో న్యూస్ని వీక్షించవచ్చు.